గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ కోటి రావు. తెలంగాణలో కేసీఆర్ చరిత్రను కనుమరుగు చేసే కార్యక్రమం నడుస్తూ ఉందా? ఒకప్పుడు గుడి నుంచి బడి నుంచి మొదలుకొని తెలంగాణకు గుండెకాయ లాంటి సచివాలయం వరకు అన్నీ తానై కేసీఆర్ మాత్రమే తెలంగాణకు కర్త కర్మ క్రియ. కేసీఆర్ అంటేనే తెలంగాణ యాస భాష, కేసీఆర్ అంటేనే చరిత్ర, తెలంగాణకు బాపు, తెలంగాణ ఫాదర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ పితామహుడు. ఇవన్నీ కూడా గత 10 ఏళ్ల కాలం పాటు తెలంగాణలో కేసీఆర్ పేరు మీద మారుమోగినటువంటి అంశాలు. ఇప్పుడు కేసీఆర్కు గడ్డ కాలం వచ్చిందా? కేసీఆర్ చరిత్ర మొత్తం ఎర్లబడ్డదా? కేసీఆర్ ఏదైతే ఆశించిండో అది మొత్తం కూడా తారుమారైందా? రేవంత్ రెడ్డి గతంలో చాలా సందర్భాలలో తెలంగాణలో కేసీఆర్ ఆడవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి ఇప్పటికే అనేక సందర్భాలు బహిరంగానే ప్రకటించింది. ఇది మొత్తం కూడా నిజమైతా ఉందా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు చూసిన తర్వాత ఖచ్చితంగా ఆయన అన్న మాట నిలబెట్టుకునే కార్యక్రమంలో తలముంకలై ఉండడంలో ఎట్లాంటి అనుమానం లేదు. ఇది పూర్తిగా తెలవాలంటే పదండి ఒకసారి దినపత్రికలో మనం చూసే వార్తని బట్టే ఇది ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఒకసారి వెలుగు పేపర్లకి వెళ్తే వెలుగు పేపర్ ఉన్నటువంటి ఫస్ట్ అదే వార్త చూద్దాం. ప్రభుత్వ సంస్థల పేర్లు మారుతున్నాయి, టీఎస్ నుంచి టీజీగా మార్పులు, కొత్తగా విద్యుత్ సంస్థల బోర్డుల ఏర్పాటు, టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్సిడిసిఎల్, టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కోగా మార్పు, టీఎస్ ఆర్టీసీ టీజీఎస్ ఆర్టీసీగా చేంజ్, కొత్తలోగా విడుదల చేసిన ప్రభుత్వం. సో రెండో పేజీ చూద్దామా ఏంది అనేది. సో చాలా కీలకమైనది కాబట్టి ఖచ్చితంగా చూడాలి. ఇక్కడ ఉంది. ప్రభుత్వ సంస్థల పేర్లు మారుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల పేర్లు మారుతున్నాయి. అన్ని డిపార్ట్మెంట్ టీఎస్ స్థానంలోని టీజీని చేర్చుకున్నాయి. ప్రభుత్వ టీఎస్ ని టీజీగా మారుతూ ఇటీవల జీవో విడుదల చేసింది. మేరకు అన్ని సంస్థల మార్పు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వ సంస్థల పేర్లను అధికారులు మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్ ఎస్పీడీసీఎల్ టీజీ ఎస్పీడీసీఎల్, టీఎస్ ఎన్సిడిసిఎల్ టీజీ ఎన్సిడిసిఎల్ గా, టీఎస్ జెన్కోను టీజీ జెన్కోగా, టీఎస్ ట్రాన్స్కోను టీజీ ట్రాన్స్కోగా మార్చారు. ఈ మేరకు కొత్త బోర్డులు ఆయా విద్యుత్ సంస్థల కార్యాలయం ముందు ఏర్పాటు చేస్తారు. అలాగే విద్యుత్ సంస్థల వెబ్సైట్లు విద్యుత్ బిల్లుల రిసిప్టులను టీఎస్ స్థానంలో టీజీని చేరుతున్నారు. టీఎస్ఆర్టీసీ పేరు కూడా టీజీఎస్ ఆర్టీసీగా మారింది. లోగోలను మార్పులు చేశారు. సో ఇది మార్పు సంకేతం కాకపోతే ఏమంటారు? కేసీఆర్ అంతకు తెలంగాణ ఉద్యమంలో 2014 వరకు ఏ ముచ్చటగా ముచ్చట మనం ఓపెన్ గానే చెప్పుకోవచ్చు. 2014 వరకు టీజీని తెలంగాణ టీజీనే పరిగణించడం. తెలంగాణ ఉద్యమంలో కూడా టీజీనే ఉపయోగించుకున్నాం కదా. కేసీఆర్ గడ్డని ఎక్కినప్పుడే ఇది ఎంతమంది వాడిరు ఆడోడిరు మొత్తం 30 ఇష్టం ఎవరికి ఇష్టం వచ్చినట్లు ఆడు వాడిరు. ఇవన్నీ ఎందుకు రాబోయ్? చలో కేసీఆర్ పేరు మీద ఒక గుర్తును లేదంటే ఒక సింబల్ ను సృష్టించాలంటే కేసీఆర్ పేరు ఒక చరిత్రను నిలబెట్టాలంటే ఇక టీఎస్ అని చెప్పేసి తీసుకొచ్చి గాయ గత్తర చేశారు. సో ప్రజలకు ఇష్టం లేకపోయినా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసినారు. ఎన్ని ముచ్చట్లు చేసినా కేసీఆర్ అయితే మొత్తం మీద అయితే ఎట్టకేలకు కేసీఆర్ చేసిన ఏదైతే తన చరిత్ర పేరు మీద లిఖించుకోవాలనుకున్నాడో అవన్నీ కూడా ఈరోజు తీరులో పడ్డాయి. సో గవర్నమెంట్ వచ్చినప్పుడే కేంద్ర ప్రభుత్వానికి అయితే మన టీఎస్ నుంచి టీజీగా మార్చాలని చెప్పేసి ఒక గజెట్ నోటిఫికేషన్ అయితే కేంద్ర ప్రభుత్వానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తు చేసుకుంటే కేంద్రం
గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో అప్పటి వరకు మనం ఏమనుకున్నాం, వాహనాల రిజిస్ట్రేషన్ల ప్లేట్ల మీదే అంటే నంబర్ ప్లేట్ల మీదే టీజీ ఉంటుంది అనుకున్నాం. ఏకంగా ఇప్పుడు పరిస్థితి చూస్తారంటే తెలంగాణలో టీఎస్ అనేటువంటి ఆ 2 పదాలు ఎక్కడెక్కడ వాడుతున్నారో వాటన్నిటి ప్లేస్ లో టీజీ అనేటువంటిది రిప్లేస్ చేస్తా ఉన్నారు. ఇది మన బాపుకి మన పితామహుడికి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు, ఏమనమనం లేదా. సో ఇది మొత్తం ఏదైతే తెలంగాణ చరిత్రలో మొత్తం కేసీఆర్ చరిత్ర మొత్తం కనుమరుగయ్యే విధంగా కనిపిస్తా ఉంది. ఇది నిన్న రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి మార్పులు, ఏది ప్రభుత్వ రంగ సంస్థల పేర్లు అయితే మొత్తం మీద మార్చేసారు. సన్నాలపై బీజేపీ బీఆర్ఎస్ యూటర్న్. నాడు ఉప్పుడు బియ్యం తీసుకోమన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు సన్నాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచన. అసలు దుడ్డు వడ్లే వేయొద్దన్న గత బీఆర్ఎస్ సర్కారు సన్నవడ్లకు 100 బోనస్ ప్రకటించి ముంచి ఇప్పుడు బోనస్ తో సన్నాలను ప్రోత్సహిస్తుంటే విమర్శలు చేస్తా ఉన్నారు. సో ఏముచ్చటగా ముచ్చట డబ్బులకి ఏమంటే ముడుకోడు వచ్చి ముద్దాడిందంట. ఈ సన్నవడ్ల మీద రాజకీయ పార్టీల రాద్ధాంతం చూస్తే గట్టిగా అనిపిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు స్వయంగా చెప్పిన ఓట్లేస్తే ఉరే అని చెప్పేసి చెప్పిండు. 100 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి అది ఇయ్యలేదు. ఈ ఓరేస్తే ఉరే అని చెప్పేది తెలంగాణ ప్రజలు మరవలే. ఇది బీఆర్ఎస్ పార్టీ. ఇక కేంద్రంలో బీజేపీ సర్కార్ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉప్పుడు బియ్యం తీసుకోవద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ఇది ఒక ఆట బీజేపీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగా బహిరంగ సభల్లో ఎక్కడ పడితే అక్కడ ఓట్లకు 100 రూపాయల బోనస్ ఇస్తాం, ఎంత తీసుకోవడం మీ ఇష్టం, క్వింటాల్కు 500 రూపాయలు అయితే మేము ఇస్తాం అన్నారు, బోనస్ ఇస్తాం అన్నారు. తీరా మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత మంత్రులు చేసిన ప్రకటన చూసిన తర్వాత కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రకటించే ప్రభుత్వం. సో అందుకని నేను గబ్బోడు కేంద్రుడు ఏమంటారంటే ముడుకోడు వచ్చి మిద్ర అన్నట్టు అన్ని పార్టీల పరిస్థితి అట్లనే ఉంది. ఇక ఇక్కడ బలి అయింది ఎవరు, రైతులే. ఇక్కడ ఎన్ని ముఖ్యం చెప్పారు, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారం ఉన్న పరిస్థితుల్లో ఉప్పుడు బియ్యం తీసుకోమని చెప్పి వాళ్ళు చెప్పడం, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మరేసిన ఊరి అని చెప్పడం, 100 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం, దాన్ని రైతులకు ఇవ్వకపోవడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా. సో ముఖం మీద అయితే అన్ని రాజకీయ పార్టీలు మమ్మ అనిపించేసి రైతులను అయితే నిండా ముంచే కార్యక్రమం అయితే దిగ్విజయం చేస్తున్నాయి. ఇక ఇది ఇట్లుంటేనంటే ఇప్పుడు వాస్తవానికి ఏముంటుంది కాముచ్చారా, ఏ పార్టీ అయినా రైతులకు ఒక హామీ ఇస్తే ఆ హామీని నిజంగానే వాస్తవంగా అమలు చేసే పరిస్థితి ఉందా, చాలా కష్టం. ఏ పార్టీ కావచ్చు అది. కానీ ఇక్కడ బకరా అయ్యేది, మోసపోయేది, ఆగమయ్యేది రాజకీయ పార్టీలు చెప్పే మాటలు నమ్మే రైతు తప్ప ఇంకొకరు కాదు. ఇప్పుడు ఎవరైనా మోసం చేయాలంటే అంత ఈజీ కాదు. రైతుల్ని మోసం చేయడం చాలా ఈజీ ప్రభుత్వాలకి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సో ఇవి చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి మాత్రం 9 రూట్స్ అన్నట్టు ఉంది. సన్నవడ్లకే బోనస్ ఎందుకంటే ఇక ఇది రాష్ట్ర సర్కారు, కాంగ్రెస్ సర్కారు ఎందుకు సన్నవడ్లకే బోనస్ ఇవ్వాలనుకుంటున్న దానికి సంజాయిషి ఇక్కడ. ధాన్యానికి క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీలో తెలిపింది. అందులో భాగంగానే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశమై బోనస్ పై చర్చించారు. రాష్ట్రంలో సాగుతున్నది వరి వస్తువుల ఉత్పత్తి, రాష్ట్రంలో వినియోగం ఉన్న బియ్యంపై లెక్కలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ దండ పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు గుర్తించారు. దాంతో పాటు రేషన్ లో దొడ్డు బియ్యం తీసుకుంటున్న వాటిలో 40% కూడా వాటి తినడానికి వాడడం లేదని, నిల్వలు పెరిగిపోయాయని తెలియదు. ఇక అదే దొడ్డు రకం వాటిని సాగు చేస్తున్న రైతులకు అనుకున్నంత గిట్టుబాటు ద్వారా రావడం లేదని అధికారులు సీఎంకు తెలిపారు. సన్న రకం వడ్లు సాగు చేస్తే దిగుబడి 2-3 బస్తాలు తగ్గినా దొడ్డు రకం కంటే ఎక్కువ లాభాలు వస్తాయి. దేశవ్యాప్తంగా డిమాండ్ ఉందని అంత దూరం ఆలోచించకపోయినా రాష్ట్రంలోని పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చని అధికారులు అన్నారు. సన్నాల సాగుకు రైతులు
అలవాటు పడి లాభాలు గడిచి ఏటా వాటిపై మొగ్గు చూపుతారని నిర్ణయానికి వచ్చారు. తక్కువ ధరకే సన్న బియ్యం అందివ్వాలంటే బోనస్ ముందుగా సన్నవడ్లకు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారనేది. సో ఒకందుకు ఇది కొంతవరకు నిజమే, అబద్ధం ఏం లేదు, కొంతవరకు నిజమే. అట్లా అని చెప్పేసి మొత్తం ఇదే నిజం అని నమ్మేటువంటి పరిస్థితి లేదు. సన్నవడ్లను ప్రోత్సహించడం, రేషన్ షాప్ల బియ్యం తీసుకునేటోళ్ళు ఆ దొడ్డు బియ్యం ఎవరు తింటలేరు అనేది ప్రధానంగా ఆరోపణ. దానికి తోడు సన్నోట్లను కొద్దిగా ఎంకరేజ్ చేశారంటే వాటికి లాభాలు ఎక్కువ వస్తాయి. సరే దిగుబడి కొద్దిగా తగ్గిన లాభాలు వచ్చే వరకు ఎక్కువ వస్తాయి, ఎందుకంటే దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రకరకాలుగా దానికి ఉపయోగించుకోవచ్చు అనేది ప్రభుత్వ వాదన, ప్రభుత్వ భావన అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇది సన్న ఓట్లకు సంబంధించిన పంచాయతీ. ఇక ఇది ఎట్లుంటే ఇక ఇంకోటి కుంగిన పిల్లల కింద భారీ గ్యాప్, మేడిగడ్డలోని 7 బ్లాక్ లో పెద్ద రంగం గుర్తించిన అధికారులు దానివల్ల 2 గేట్లు ఎత్తలేని పరిస్థితి. కూర్చకపోతే పక్క బ్లాక్ల పైన ప్రభావం పడే ఛాన్స్. ఏదేమైనా ఎన్డీఎస్సీ కమిటీ సిఫార్సుల మేరకే ముందుకెళ్లాలని నిర్ణయం. 3 బ్యారేజీలను పరిశీలించిన సిడబ్ల్యూ పిఆర్ఎస్ ఎక్స్పర్ట్స్ స్పెషల్ టెక్నిక్ కమిటీ ఏర్పాటుపై అధికారులు కసరత్తు చేస్తున్నారట. సో పింగిన మేడిగడ్డ 7 బ్లాక్లనంతా ఏవైతే పిల్లలు ఊగినో దాని కింద బొయ్యారమే ఉందట. సో దాంతో దాన్ని రిపేర్ చేయడం కష్టంగా ఉంటుందని చెప్పేసి అధికారులు గుర్తించారట. పెద్ద రంధ్రం ఉందట చూడదు. సో ఇది కేసీఆర్ యొక్క మహిమ. ఇక తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర గీతం, చిహ్నం రెడీ. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం 2న గీతంతో పాటు విగ్రహం, చిహ్నం నమూనాల ఆవిష్కరణ. 10 రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు ప్రభుత్వం వేరే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఉత్సవాలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ సంస్కృతి ఉట్టివాడేలా రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్చనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అందుకే రాసిన జయ తెలంగాణ పాటను తెలంగాణ గీతంగా ప్రకటించారు. ఇప్పుడు దానికి ట్యూన్ కంపోజ్ చేస్తున్నారు. రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ చేతుల మీదుగా 2 రాష్ట్ర గీతం రిలీజ్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారట. సో ఇది ఒక అందుకు చెప్పాలంటే కేసీఆర్ కు పెద్ద చెంపదెబ్బ అని చెప్పుకోవచ్చు. 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏ పొద్దు కూడా తెలంగాణకు సంబంధించిన జాతీయ గీతంగా జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనే పాటను గుర్తించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరినటువంటి పాట, తెలంగాణ ఏర్పాటు తథ్యమని తేల్చి చెప్పినటువంటి పాట అందశ్రీ రాసినటువంటి జయ జయ తెలంగాణ. కానీ ఆ జయ జయ హే తెలంగాణలో కేసీఆర్ కు జపం చేయలేదు కాబట్టి దాన్ని దూరం పెట్టిందనే అపవాదం అయితే ఉంది. ఏకంగా అందశ్రీనే అంటిముట్టనట్టు చేసిండు కేసీఆర్ మనం చూసినాం. ఇప్పుడు తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జాతీయ గీతంగా అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ అనేటువంటి పాటను మార్పులు చేర్పులు చేసి కీరవాణితో మ్యూజిక్ అందించి ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం 10 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా జూన్ 2వ తారీఖున సోనియా గాంధీ చేతుల మీదుగా ఈ పాటను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రభుత్వం అయితే ఇక తన ముందుకలై ఉంది. ఇక ఉమామహేశ్వరరావు ల్యాప్టాప్ లో అవినీతి గుర్తు, బినామీల పేర్ల మీద భారీగా కూడా పెట్టిన ఏసీబీ డైరీలో పలువురు పోలీసు అధికారుల పేర్లు ఏసీబీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి విధించిన జడ్జి కూడా చెప్తారు. ఈ ఉమామహేశ్వరరావు కూడా మన కేసీఆర్ కాందానే అనుమానం వస్తుంది. రావు ఉన్నాడంటే ఇది కేసీఆర్ బాలయం నుంచి వచ్చిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు. ఏదైతే తినేయగలం అద్దగోడ చూసుకున్నాడు, అంతా కక్కిస్తున్నాడు. బినామీల పేర్ల కూడబెట్టినాడు ఏసీ. చిన్న చిన్న ఆఫీసర్ కాదు, ఏసీపీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. నిజంగా చెప్పాలంటే సిపి ఆనంద్ ఏసీబీ చీఫ్ అయిన తర్వాత అవినీతి పరుల గుండెలు అయితే రైలు పరిగెత్తే విధంగా
ఆయన అయితే ఎక్కడ అవినీతి జరిగిందో వాళ్ళందరినీ గల్ల పట్టుకొని తీసుకొచ్చి జైలు గోడల మధ్యలో బందీ చేస్తున్నాడు అనుకోవాలి. ఇక అందులో ఏసీపీగా పనిచేస్తున్నటువంటి ఉమామహేశ్వరరావుని అమాంతం పట్టుకున్నారు. సో ఆయన చేసినటువంటి అవినీతి మొత్తం ల్యాప్టాప్ లో ఉందట, గుట్టలు ఉందట. ఇక ఏం చేసిండు, ఓ ఏసీపీ అయ్యింది బినామీల పేర్ల మీద దాచుకొని పెట్టిందట మొత్తం దోసుకున్న సొత్తు. ఇక కొంతమంది పోలీస్ ఆఫీసర్ల పేర్లు కూడా డైరీలో పెట్టుకున్నాడంట. ఏసీబీ విచారణ అన్ని బయటకు వచ్చి చూడండి. సో ఇది ఇక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి తిరుపతి పోయినా తిరుపతికి సంబంధించినటువంటి ఇక్కడ చూడవచ్చు. తిరుమలలో సీఎం రేవంత్ ఫ్యామిలీతో కలిసి శ్రీవారి దర్శనం, ఏపీలో ఏర్పడే సర్కార్తో సత్సంబంధాలు కోరుకుంటున్నాం. ఇక తిరుమలలో కాటేజీల నిర్మాణానికి సహకరిస్తాం. తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి ఖచ్చితంగా కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పేసి చెప్పింది. ఇప్పటికే సో ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో భిన్నాభిప్రాయంలో కూడా మెజార్టీ ప్రజలు కొంత ఓటు వేసిన తర్వాత పోస్ట్ పోల్ తర్వాత ఏదైతే ఆ ట్రెండ్ అబ్జర్వ్ చేసినామో దానికి అనుగుణంగా చూసినట్టే ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ దాదాపు 100 నుంచి 120 సీట్ల మధ్యలో గెలుచుకొని అధికారంలోకి రాబోతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుపతి పోయి అక్కడ కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడుతో ఒకప్పుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి పోస్ట్ లో ఉన్నాడు. చాలా కీలకంగా వ్యవహరించాడు తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ పోవడం, కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మొన్న అధికారంలోకి రావడం ఇవన్నీ జరిగిపోయాయి. సో ఇప్పుడు ఏకంగా ఏ పార్టీ నుంచి అయితే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిండో ఆ పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ ఇక్కడ రెండు సో ఇద్దరు గురు శిష్యుల మధ్య రాజకీయ పాలన వివిధ అంశాలు ఏ రకంగా వివిధ అంశాలు కావచ్చు మొత్తం ఎట్లా చర్చించుకుంటారు, ఎట్లా మాట్లాడుకుంటారు, ఏ రకంగా పరిపాలిస్తారు అనేది ప్రజల ఆసక్తితో ఎదురు చూసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. పూణే యాక్సిడెంట్ అనేది మైనర్ బెయిల్ అది ఇదైతే ఇది చాలా కీలక అంశం. ఎందుకంటే పూణే యాక్సిడెంట్ కేసులో మైనర్ బెయిల్ రద్దు చేసింది కోర్టు. జూన్ 5 వరకు రిమాండ్ హోమ్ కు తరలింపు ఇటీవల ఇచ్చిన బెయిల్ షరతులపై దేశవ్యాప్తంగా విమర్శలు. దాంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న జూనియర్ హైకోర్టు బాలుడు తనని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశించిన పోలీసులు. సో మైనర్ పిల్లగాడు పోయి కారు తీసుకొని మంచిగా దబాయిసి తాగి మత్తులో ఉండి హాయిగా నిద్రపోయి కళ్ళు మోసుకుంటా తెరుచుకుంటా పోయి నా కారు నడితే ఇద్దరిని బుద్ధిని చంపేసింది చిన్నపిల్లగాడు. ఈ కారు ఇచ్చిన తండ్రి మీద కేసు పెట్టి లోపలేసింది. ఒక పిల్లగాడు చిన్నపిల్లాడు అని చెప్పేసి జూనియర్ కోర్టు బెయిల్ ఇస్తారంటే తీవ్రంగా సమాజం స్పందించడంతో బెయిల్ వాపసు తీసుకొని తిరిగి రిమాండ్ హోమ్ కి తరలించారు. ఇది పూణేలా. నిన్న యూపీలో కూడా ఇట్లాంటి ఘటనలు జరిగింది. కారులో ఊపిరాడక చిన్నారి మృతి, 40 ఓటర్లపై కేసులు. హైదరాబాద్ లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ డెంగ్యూ దాడులు, జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి తనిఖీలు. గత నెల 16 నుంచి 90 చోట్ల రైడ్స్. నిజంగా రేవంత్ సర్కారు ఈ విషయంలో అవుతాం ఓటర్లను తనిఖీ చేసి నాణ్యతలు పాటించకుండా, శుభ్రత పాటించకుండా ఇక పోయి గట్టనే వారాంతాల ముందో లేదంటే ఆదివారం శనివారం ఏదో దినం ఇట్లా పోయి బయట పోయి తిందాం అనుకునే వాళ్ళకు జేబులు గుల్ల కావడం కాకుండా అనారోగ్యంగా పాలవుతుంది. గట్లా గలీజు తిండి పెట్టేటోళ్ళని ఏ మాత్రం కూడా పరిశుభ్రత పాటించినటువంటి ఓటర్ల మీద దండయాత్ర కొనసాగిస్తున్నారు అనుకోరాదు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఒకవైపు అవినీతి పైన పోరాటం, ఇంకోవైపు కల్తీ దండాలు చేసేటువంటి వాళ్ళ మీద రాష్ట్ర సర్కార్ అయితే ఫుల్ ఫోకస్ గా పనిచేస్తుంది. ఈ విషయంలో తెలంగాణ సర్కార్కు ప్రజలంతా హ్యాట్సప్ చెప్పే అవకాశం ఉంది. ఇక పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఈవీఎం ధ్వంసం ఘటనపై ఏపీ పోలీసులకు ఈసీ ఆదేశం, ఎమ్మెల్యేపై లుకౌట్ నోటీసులు జారీ. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగా ఓటేసే రోజు ఓ పోలింగ్ బూత్ లో పోయి ఈవీఎం మిషన్ వీవీప్యాట్ బండకేసి కొట్టింది. అది కెమెరాలో రికార్డ్ అయింది.
అక్కడి పోలీసు అధికారులు ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోలేదు ఈయన మీద. దాదాపు ఎన్నికలు అయిపోయిన వారం దినాల తర్వాత అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు చేసినటువంటి ఏదైతే అరాచకం ఉందో అది ఎన్నికల కమిషన్ కి చేరింది. మొన్న సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది చూసినటువంటి ఎన్నికల కమిషన్ వాళ్ళు నిర్గాంతపోయారు. ఎంబడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటే అధికారులకు గట్టిగా నడుస్తున్నారు అనుకోరాదు, వాళ్ళని అరెస్ట్ చేయరు ఎంబడే అని చెప్పేసి ఆదేశాలు ఇస్తే గప్పుడు పోలీసులలో చలనం వచ్చింది. ఇక ఇదంతా జరుగుతుంటే నిన్న మొత్తం పొద్దున వచ్చి పిన్నెల్లి అరెస్ట్ అరెస్ట్ అరెస్ట్. ఏ మీడియాల ఏ ఛానల్ సోషల్ మీడియాలో ఏదంతా చూసినా కూడా పిన్నెల్లి అంశమే పెద్ద ఎత్తున రచ్చ అయింది. తీరా చూస్తే కట్ చేస్తే తెలంగాణలో సంగారెడ్డిలా పిన్నెల్లి సోదరులు అంటే ఇద్దరు అన్నదమ్ములు కార్ల వారిపోతున్నారట. ఇక అక్కడ పోలీసులు తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇద్దరు కలిసి వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేస్తే ఇక మనోడికి గట్టిగానే జంకు కొట్టుకున్నట్టుంది. ఇక వెన్నులో కొట్టుకున్నది. అమాంతము కారణాన్ని వదిలేసి ఫోన్ కూడా కార్లను వదిలేసి పారిపోయాడు. ఇక అరెస్ట్ అయిందా అరెస్ట్ కాలేదా ఏం జరిగింది అనేది పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఈ ఎపిసోడ్ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో. ఇది పిన్నెల్లికి సంబంధించింది. బెంగాల్లో 2015 జారీ చేసిన ఓబీసీ సర్టిఫికేట్ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు అవన్నీ చట్టవిరుద్ధంగా జారీ చేశారు. ఓబీసీ కొత్త లిస్ట్ ప్రిపేర్ చేయాలని బెంగాల్ సర్కార్ ఆదేశం. తీర్పు అరెస్ట్ చేసి మమతా బెనర్జీ సీరియస్ జడ్జిమెంట్ బీజేపీ ఆర్డర్ని బెంగాల్ ఓబీసీ సర్టిఫికేట్ అయితే అక్కడ ఏంటంటే ఇది ముస్లిం మైనారిటీలకు ఓబీసీ సర్టిఫికేట్లు ఇచ్చిండ్రు అని కోర్టు ఆ జడ్జిమెంట్ తీర్చిందట. రబీష్ మొత్తం మీద అయితే ఇవి వెలుగు పేపర్ ఒకసారి రామోజీరావు పత్రికలు ఏమి చూద్దాం. ద్రవ్యలోటు 49,000 కోట్లు. గతేడాది బడ్జెట్ ఆదాయ లక్ష్యం 2.59 లక్షల కోట్లు వచ్చింది. 2.18 లక్షలు. అప్పులు 47. ఇది ఈ లక్ష్యం కంటే 29% అదనంగా రుణాలు సేకరణ 1,000 లక్షం 2.40. ఇది ఎవరు పనికొచ్చే వాడతారు అకౌంట్ పనికిరాని సరే. అది ఆర్థికంగా లెక్కలు ఉంటే ఉండొచ్చు కానీ ఇష్టం నా వార్త వాడేవారు కదా. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వంతో కలిసి కృషి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక్కడ శ్రీవారి ఆలయం ఉంటే మనోటి సీఎం రేవంత్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు తిరుపతి వెళ్ళి పిన్నెల్లి పరాత్ హైదరాబాద్ సభ్యుల్లో రుద్రాల మత కారు గుర్తింపు గన్మన్ డ్రైవర్ సినీ పత్రికలో తప్పించుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు మంగళవారం తమిళనాడు వెళ్ళినట్టు ప్రచారం. ఇది నాకు తెలిసి నేను అనుకుంటున్నా నిన్న పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా తెలంగాణలో ఏదో కార్ల మారిపోతున్నట్టు పోలీసు చేసి చేసినట్టు ఎంత మొత్తం మీద అయితే హడావిడి అయితే జరిగింది. నా అంచనా ప్రకారం ఏంటంటే కార్లను ఇటు పంపించి ఇప్పుడు జులై సినిమా చూసినాం కదా. జులై సినిమాలో సోదరుడు అట్లనే మన అల్లు అర్జున్ ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి కదా. అల్లు అర్జున్ ఎయిర్పోర్ట్ దారిలో వెళ్తుంటే ఏదో బెంగళూరులో మొత్తం మీద అందులో రూట్ ఒకటి చెప్పి వెళ్ళేది ఇంకొకటి. సేమ్ ఇదే జరుగుతుంది. జులై సినిమా కళ్ళకు కట్టినట్టు పోలీసులను తప్పుదో పట్టించి పిన్నెల్లి సోదరులు తెలంగాణలో ఇక ఇందులోనేమో ఏడా రుద్రారం దగ్గర అని చెప్పి హైదరాబాద్ సముద్రంలో రుద్రారం అని చాలా మటుకు అన్ని దినపత్రికలు అన్ని ఛానల్స్ సోషల్ మీడియాలో సంగారెడ్డిలా కారు ఎత్తి పారిపోయాడని ప్రచారం జరిగింది. ఇందులో వాస్తవం ఏముందంటే కక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారులను ఒకవైపు ఇచ్చి ఆయన ఇటు ఇంకో వైపు వెళ్ళిపోయాడు. ఫోన్లు కూడా ఎందుకంటే పోలీసులు ఏం చూస్తారు మనిషిని పట్టుకోవాలంటే లొకేషన్ చూడాలంటే ఫోన్ సిగ్నల్ ఆధారంగా పట్టుకుంటారు. ఫోను కారు మొత్తం కూడా ఇటు పంపించండు. ఆయన ఏమో తమిళనాడు మీదుగా శ్రీలంక చెక్ చేసింది అనేది ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఇది పిన్నెల్లికి సంబంధించి అరాచక బలం కోరాదు. సో ఇట్లాంటి వ్యక్తులు అది నేను అనుకుంటున్నా ఎన్నికల కమిషన్ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, న్యాయ వ్యవస్థలు కావచ్చు, ప్రజాస్వామ్యాన్ని మంట కలిపే విధంగా ఎన్నికల విధానాన్ని ఏకంగా ప్రశ్నించే విధంగా ఆ ఎన్నికల తతంగానే ఏకంగా బండకేసి కొట్టినట్టు భావించాలి. వ్యవస్థల పైన దాడి ఈవీఎం మీద లేదంటే వివిప్యాట్ మీద కాదు,
వ్యవస్థల మీద ప్రజాస్వామ్యం మీద దాడి చేసినట్టే భావించాలి. ఇట్లాంటి పనికి మారిన దద్దమ్మలు, ఏది గల్లీ రౌడీలు, వీధి గుండాలు, అరాచకవాదులు ఎన్నికల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా నిషేధం విధిస్తేనే ఇట్లాంటి వాళ్ళు ఇంకొకరు పుట్టుకరారు. ఇది ఎన్నికల కమిషన్ చేస్తుందా, న్యాయ వ్యవస్థ చేస్తుందా, ప్రభుత్వాలు చేస్తాయా? ఎవరనే ఇట్లాంటి వ్యక్తులకు కనువిప్పు కలగాలంటే రేపు పొద్దుగాల ఇంకొకడు ఎన్నికల విధానంపై దాడి చేయాలన్నా, ధ్వంసం చేయాలన్నా అని గుండెల్లో రైలు పరిగెత్తాలంటే బరాబర్ ఎన్నికల్లో పోటీ చేయకుండా పూర్తి జీవితాలు అదొకటే పరిష్కారం. కేసులు పెట్టినా, జైలుకు పంపించినా మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. కేసులో పెడతారు కదా, జైలుకి పంపిస్తారు కదా, బెయిల్ వస్తుంది, ఏముంటుందని చులకనవుతుంది. సో ఇది చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. మార్పు తేవడం అంటే ఇదేనా? సన్నాలకే బోనస్ కంటే కాంగ్రెస్ కోసం చదవచ్చు. ముస్లింలో ఓబీసీ హోదా రద్దు, పశ్చిమ బెంగాల్లో ఇది ఏం చెప్పగా 77 ఉపకులాలకు వెసులుబాటు చట్ట విరుద్ధం కోల్కతా హైకోర్టు సంచలనం. ఓటు బ్యాంక్ పరిగణించాలని చెప్పి అదొకటి. గ్రామీణంలో ఒకలాగా అంటే పట్టణంలో ఒక రకం భూముల విలువ. ఇక రైతులకు అన్ని విధాలు అండగా ఉంటాం. ఇంటర్ విద్యార్థులు ఈసారి చెలగాటం. ఇప్పటికే 3వ కళాశాలకు అనుబంధ గుర్తింపు జారీ. ఇంటర్ విద్యార్థులది ఏమున్నాయి? కాళేశ్వరం పైన తర్జన భర్జన ఇంజనీర్లది. ఇవి ఒకసారి జ్యోతిలో ఏమున్నాయి? 14 ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు చేసిన బెంగాల్ ప్రభుత్వం దీనిపైన మమతా బెనర్జీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పిన్నెల్లి పరారు, ఈవీఎం ధ్వంసం కేసుతో మాయ. ప్రత్యేక బృందాలతో పోలీసుల వెంట సమాచారం వార్తల్లో ఓ ప్రతినిధుల బస పోలీసు అక్కడికి వెళ్ళడానికి ముందే జంప్, అదుపులోకి డ్రైవర్. ఈ డ్రైవర్ తో పాటు పిన్నెల్లి దొరికిపోయారు. ఏ క్షణమైన అరెస్ట్ చేయాలి. గుర్తు తెలియని పిన్నెల్లి సీట్లు రాకతో గుర్తు బట్టలైంది. బూత్లోకి చొరబడి ఈవీఎం వద్దలు లేచి నిలబడి దండం పెట్టిన పిఓ, ఆయన పేరు లేకుండానే ఫిర్యాదు, గుర్తు తెలియని నిందితులపై కేసు, సిట్లు విచారణతో కదిలినట్టుగా సీఈఓ ఆఫీస్ నుంచి సీసీ ఫుటేజ్. ఆ తర్వాతే కేసులో A1గా పిన్నెల్లి. వెంటనే పిన్నెల్లిని అరెస్ట్ చేయండి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీ ఆదేశం. ఈవీఎం ధ్వంసంపై ఫైర్. అయితే సో ఈ పిన్నెల్లి తతంగం మొత్తం కూడా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి తతంగం మొత్తం కూడా ఒకవేళ సిసి టీవీ ఎట్లాగో ప్రతి పోలింగ్ బూత్ లో ఉంటుంది, వెబ్ కాస్టింగ్ కాబట్టి. అయితే ఇక్కడ పోలీసుల చేతిలో కనుక ఇది ఉంటే, పోలీసుల చేతిలో కనుక ఈ సిసి కెమెరాలకు సంబంధించినటువంటి డేటా ఉంటే అది ఎప్పటికీ బయటకు రాలేదు. కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది. అది ఏ బూత్ అయినా ఆ బూత్ లో ఏం జరిగింది అనేది సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉంటుంది. సిఇఓ ఆఫీస్ నుంచి ఫుటేజ్ ఉంటుందట, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్. అప్పుడు ఇది తగ్గం అంతా బయటకు వచ్చి రచ్చ రాయింది. అంటే అద్దు దాటొద్దు, ప్రచారంలో స్థితి మించొద్దు. మీ స్టార్ కంపెనీలకు చెప్పండి. బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. కులం, మతం, జాతి, భాషలపై రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం సరికాదు. మతపరమైన ప్రచారం తప్పట్టు ఈ ఆగ్రహం. ముస్లిం లీగ్, శక్తి వంటి పదాలు వాడకంపై అభ్యంతరం. రక్షణ దళాలు రాజకీయాల్లోకి లాగొద్దని సూచించింది. సో కాంగ్రెస్ బీజేపీ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ అయితే హెచ్చరిక ఇచ్చింది. సో రెండు పార్టీలు దొంగ అన్నట్టు ఒకరి మీద ఒకరు అబ్బండాలు. కులం, మతం, జాతి ఇవేవి లెక్క లేకుండా అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు. బీజేపీ ఏమో హిందుత్వ ఏజెండా వాడుతుంది, కాంగ్రెస్ ఏమో ఐక్యత రాగం పాడుతుంది. అంటే ఐక్యత రాగం అనేక ఉంటాయి. సో రెండు పార్టీల స్టార్ క్యాంపెయినర్లకైతే ఎన్నికల సంఘం గట్టిగా ఆశిస్తున్నారు. ఇక టీజీఎస్ఆర్టీసీ ఒకే రోజు 2 మున్సిపల్ కమిషనర్ల సస్పెన్షన్, తుర్కేంజల్, బాన్స్వాడ కమిషనర్ల ప్రైవేట్, తుర్కేంజల్ కమిషనర్ సస్పెన్షన్, ఉత్తర్వులు అందించడాన్ని ఎదుర్కొంటున్న అధికారులు. ఈ కేంద్రానికి ఆర్బీఐ భారీ గిఫ్ట్ 2.11 లక్షల కోట్ల డివిడెంట్ ఇచ్చిందట. ఈ సంక్షేమంలో పంచాయతీలు పడ్డాయట. ఎందుకు? నిధుల లేఖతో పెను భారం అవుతున్న నిర్వహణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు బంద్. 7.5 నిలిచిపోయిన ఎస్ఎఫ్సి 4 నెలల పెండింగ్లోనే కేంద్ర నిధులు. విద్యుత్ బిల్లులు, వీధి దీపాల నిర్వహణ కార్మికుల వేతనాలు, ట్రాక్టర్ డీజిల్కే కష్టాలు. పదవిలో ఉండగా సర్దుబాటు సర్పంచులు, ప్రత్యేక అధికారుల పాలనలో మరిన్ని అప్పులు చేసి కడుతున్నామన్న అధికారులు. నిధులు వస్తేనే పంచాయతీల అభివృద్ధి.
సో ఇది ఇదంతా కూడా ఈ క్రెడిట్ అంతా కూడా కేసీఆర్కి ఇవ్వాల్సింది. పంచాయతీ సంక్షోభంలో పంచాయతీలు అనేవి కేసీఆర్కి ఇవ్వాల్సింది క్రెడిట్ అంతా. ఎందుకు తెలుసా? కేంద్రం నుంచి వచ్చిన పైసలు, రాష్ట్ర ఖజానా ఉన్న పైసలు ఈ పంచాయతీలకి ఇవ్వాలని చెప్పేసి అందరూ అడిగితే కేసీఆర్ మేము గంటలకి ఇస్తే కాళేశ్వరం ఇస్తానంటే మంచిగా 1,00,000 కోట్లతో వాడుతున్నాం. తెలంగాణ ప్రజలు 1 కోటి ఎకరాల పంట పండించుకోవచ్చు, నేను దానికి ఇస్తా. లేదంటే నాకు ఆన్లో ఎన్నో నాయనో భయానో గేమ్ నుండి దానికి ఇస్తా. ఈ గురేతర ఛార్జీలు ఇచ్చినట్టు విద్యుత్ పట్టభద్రుల మీరు మోసపోయారా? మోసపోతారా అని అడుగుతున్నారు కేటీఆర్. ఎందుకంటే సో నల్గొండ, ఖమ్మం అట్లనే వరంగల్ సంబంధించినటువంటి పట్టభద్రుల ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయితే జరుగుతూ ఉంది. సో కేటీ రామారావు నిన్న మల్లనల తిన్మరం మల్లన్నను దృష్టిలో పెట్టుకొని మీకు ఎవరు కావాలి? మంచి చదువుకున్నాడు, ఉద్యోగాలు ఇచ్చేటోడు, ఉద్యోగాల కల్పన కోసము ప్రయత్నించేటోడు, ఇక పెద్ద పెద్ద ఖాళీలో ఉన్న రాకేష్ రెడ్డి కావాలా? లేదంటే బ్లాక్మెయిల్ చేసి తర్వాత బూతులు తిట్టే తీర్మానం మల్లిగా కావాలా? ఇది కేటీఆర్ అడుగుతా ఉన్నాడు. బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ లోకి వచ్చిన రాకేష్ రెడ్డి గట్టిన ప్రచారంలో దూసుకుపోతుంది. ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 6 గ్యారెంటీల పేరుతో ప్రజలు కాంగ్రెస్ మోసపోయి 2 లక్షల ఉద్యోగాలు చెప్పబట్టి వల్లే కేసీఆర్ పరిశీలించిన ఉద్యోగాలే వీళ్ళు ఆర్డర్ చేశారు. ఇండియన్ కూడా కరెంట్ పడుతుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు వచ్చారు కేటీఆర్. ఏపీతో సత్సంగా జరుగుతున్నట్టు ముఖ్యమంత్రి తీర్మానాలను భారీ మెజారిటీగా గెలవాలని ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. 3 జిల్లాల మంత్రులకు ఎమ్మెల్యేల 3 జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేల సీఎం నిర్దేశం. తిరుమలలో దర్శనం తర్వాత కూతురు అల్లమనవడంతో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు రైతులను సీఎం బెదిరిస్తున్నాడు. దుర్భరకం సాగైతే గడ్డు కాలం అనేలా రేవంత్ ప్రజా గింజ కొంటామని కేంద్రం చెప్తున్న జాప్యం మీద నెరవేర్చే సత్తా లేనప్పుడు హామీలు ఇక్కడ ఎందుకు? రకంతో సంబంధం లేకుండా రైతులకు బోనస్ ఇవ్వాలి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సోనియాని ఏ ప్రాతిపదికన ఆశిస్తారని చెప్పేసి కిషన్ రెడ్డి. సో రాష్ట్రానికి ఏమవుతుంది? తెలంగాణ ఏర్పడడానికి తెలంగాణ వచ్చిందంటే కారణం సోనియా గాంధీ. అందులో అనుమానం లేదు. ఏమి దవాఖానాలకు కరెంటు కోతలు నిన్న వరంగల్ ఎంజీఎంలో 7 భువనగిరి దవాఖానాల. తెలంగాణలో కాంగ్రెస్ చీకటి ఎంజీఎంలో గంటల కొద్ది కరెంటు పోయినా పట్టించుకునే దిక్కు లేదు. 1000 కోట్ల స్కామ్ లో ఉత్తమ పాత్ర, బంగాళాఖాతంలో అల్పపీడనం, మలేరియాకు కొత్త వ్యాక్సిన్, మళ్ళీ టోల్ బాధుడు, ఇక సన్నాతి ఏ రకం వల్ల బోనస్, భార్య ఉంటే భర్తపై 40% ఒక్క బిడ్డపై 75 లక్షలు బీసీ సంఘాల మెరుగుదల, ఇక ఆదాని నయా బొగ్గు పహారీ. ఇవి సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తెలంగాణ మొత్తం మబ్బుల్లా కూరుకుపోయిందంటే ముఖ్యంగా దవాఖానాల్లో కరెంట్ లేదంట, వెలుగులు లేక మబ్బులోని దవాఖానాలు ఉన్నాయట. నేను చెప్తలేను. నమస్తే తెలంగాణ. సో ఈ బడవై పత్రికల కరెంటు మీద నిధి వేస్తే పట్టభద్రులు ఏమన్నా తెలియకొస్తారు అనుకున్నారో ఏమో. వాళ్ళు ఇలా ఈ పత్రిక తెలివి తెల్లారా ఇట్లా రాత్రులు దాకొద్దు 10 కాలంలో రాసిస్తే చాలా మంచిది. అప్పుడు గుర్తుకు రాకపో ఇప్పుడు చేతులు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ చెందంగా కేసీఆర్ గడ్డి దిగిన తర్వాత ఇక ప్రజా సమస్యల మీద సోయించింది. ఇది నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి వార్త. ఇవి మిత్రులారా ఈరోజు దినపత్రికలో దయచేసి పదే విజ్ఞప్తి చేస్తున్న కేఆర్ పబ్లిక్ చేసినట్టు R1 న్యూస్ ఛానల్ ని బరాబర్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే వీడియోలను లైక్ చేసి కామెంట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.